హలో అందరికీ వెల్కమ్ టు లేజీ అండ్ క్రేజీ వ్లాగ్స్. ఈరోజు లేజీ అండ్ క్రేజీ వ్లాగ్స్లో మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అన్నమాట. మీ అందరికీ తెలిసినదే అవిసె గింజల పొడి. ఇది మనము ప్రిపేర్ చేసుకోబోతున్నాం అన్నమాట. దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. హెయిర్ గ్రోత్కి మంచిది, స్కిన్ గ్లోకి మంచిది. దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసి వేయించుకుందాము. అవి వేగిన తర్వాత పొట్టు మినపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇదంతా వితౌట్ ఆయిల్ ప్రాసెసేనండి. ఆయిల్ అస్సలు వేయొద్దు, ఓన్లీ డ్రైగానే చేసుకోవాలి. శనగపప్పు వేగటానికి టైం పడుతుంది కాబట్టి నేను కొంచెం వేగిన తర్వాతే నేను మినపప్పు వేసుకున్నానండి. మినపప్పు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఒక 3 టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకుంటున్నాను. నేను 100 గ్రామ్స్ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి అవిసె గింజలు అనేవి తీసుకుంటున్నానండి. దానికి తగ్గట్టుగా నేను మెజర్మెంట్స్ చూసుకొని వేసుకుంటున్నాను. మీరు ఎంత తీసుకుంటారో దానికి తగ్గట్టుగానే మీరు కూడా తీసుకోండి. 100 గ్రామ్స్కి నేను ప్రిపేర్ చేసి చెప్తున్నాను. అలాగే తెల్ల నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్స్, అలాగే జీలకర్ర కూడా ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా కలిపి ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. 1 బై 1 వేస్తూ ఫ్రై చేద్దామండి. శనగపప్పు వేగటానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అంతా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు వద్దు. లో ఫ్లేమ్లో చాలా టైం పడుతుంది. అయినా సరే పర్వాలేదు, హెల్దీ రెసిపీ కాబట్టి, మన హెల్త్ పర్పస్ మీద మనం చేసుకుంటున్నాం కాబట్టి కాస్తంత ఓపికగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయండి. ఇవన్నీ మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అలాగే అదే ప్లేట్లోనికి అవిసె గింజలు 100 గ్రామ్స్ తీసుకుంటున్నాను కదా, అదే ప్యాన్లో అవిసె గింజలు మొత్తం వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకుందాము. ఒక 3 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి. చాలా చిన్నవి కదా, అందులో బాగా వేడెక్కి ఉన్న ప్యాన్లో వేసుకుంటున్నాం కాబట్టి ఆ మాత్రం ఫ్రై అయిపోతే సరిపోతుంది. చూడండి, ఇవి కూడా మనకి కలర్ చేంజ్ అవుతూ వచ్చింది కదా, ఫ్రై అయ్యాయి. కాస్తంత తీసి చూద్దాము. నోట్లో వేసుకుందాం ఒక 2 గింజలు. చేత్తో ఇలాగా చిదిమిన ముక్కలైతే మనం సైడ్ చేసి వచ్చేవి పక్కకు తీసేసుకుందాము. కొంచెం తడబాటుగా ఉంది, ఏమనుకోకండి. మేము యూట్యూబ్ ఛానల్కి కొత్త కదా, కొంచెం యాక్సెప్ట్ చేయండి. మెల్లమెల్లగా గ్రో అప్ అవుతాము. ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాం కదా, అలాగే గుప్పిడి కరివేపాకులు కూడా వేసుకుంటున్నామండి. ఇవి కూడా బాగా ఫ్రై చేయాలండి. ఎలా అంటే మనం ఇలా చేత్తో ఆకు పట్టుకోగానే మన చేతిలోనే నలిగిపోవాలి ఆకు అనేది. ఆ విధంగా మనము దీన్ని బాగా తడి లేకుండా, చెమ్మ లేకుండా ఫ్రై చేసుకోవాలి. మనం ఇప్పుడు వేస్తున్న ప్రతి ఇంగ్రీడియంట్స్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి కదా. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చండి. మనము తీసుకున్న క్వాంటిటీ బట్టే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. దీనిలో అతిగా ఏది తీసుకోకూడదు. ఎటువంటి ఫుడ్ అయినా సరే కాస్తంత తక్కువగానే తీసుకోవాలి. అలాగే డ్రై చిల్లీ అండి, ఇది కూడా వితౌట్ ఆయిల్లోనే వేయించుకుందాము. నేను కారం కొంచెం తక్కువగానే వేస్తున్నానండి, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా తింటారు, అందుకనేసే. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా మనము చల్లారనిద్దాము. అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ కొట్టుకుందామండి. పౌడర్లా చేసుకుందాము. దీనిలోనే కాస్తంత సాల్ట్ అనేది కూడా మనము యాడ్ చేసుకుందాము.
బాగా చల్లగైన తర్వాత మాత్రమే మనము మిక్సీ వేసుకుందామండి. రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. చూడండి, పౌడర్ అనేది నేను ప్రిపేర్ చేశాను. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు లాస్ట్లోని ఒక చిన్న సైజు వెల్లుల్లిపై మొత్తం వేసుకున్నానండి. నేను పొట్టు తీయకుండానే వేసుకున్నాను. చూడండి, లాస్ట్లో ఫైన్ పేస్ట్ అయిపోయింది, అదే పౌడర్ అయిపోయింది, సారీ. దీన్ని మనం డైలీ తీసుకోవచ్చండి. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ అండి.